గృహ అవసరాలు వ్యాపార సముదాయాలుగా మనం చేపట్టబోయే ఏ నిర్మాణమైనా వాస్తు నియమానుసారంగా లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటామని వాస్తు శాస్త్రం చాలా క్లియర్గా చెబుతుంది. గృహ అవసరాలు వ్యాపార సముదాయాలుగా మనం చేపట్టబోయే ఏ నిర్మాణమైనా వాస్తు నియమానుసారంగా లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటామని వాస్తు శాస్త్రం చాలా క్లియర్గా చెబుతోంది. సమరాంగన్ సూత్రధార్, మయమత్, మనుష్యాలయ చంద్రిక, విశ్వకర్మ ప్రకాష్ లాంటి ప్రామాణిక వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నటువంటి అనేక నియమానుసారంగా ఒక భవనం వాస్తు నియమానుసారంగా ఉందా లేదా అని నిర్ధారించాలి. అందులో ప్రాథమికమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాథమిక అంశాల్లో పొరపాటు జరిగితే ఖచ్చితంగా ఆ భవనం నెగిటివ్ ఇంపాక్ట్ని చూపెడుతుంది, తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపెడుతుంది అని చెప్పడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడబోయేటువంటి బిల్డింగ్. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మల్టీ స్టోర్ బిల్డింగ్ 74 అడుగుల వెడల్పు, 111 అడుగుల పొడవుతో ఉంటుంది. ఈ భవనంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల నిర్మించినటువంటి 1-2 సంవత్సరాల్లోనే యజమాని బ్యాంక్ డిఫాల్టర్గా మిగిలిపోయి బ్యాంకు వేసిన వేలానికి భవనాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితుల్ని వాస్తు తీసుకొస్తుందా అంటే జరిగినటువంటి పొరపాట్లు అలాంటి. అందులో 3 ముఖ్యమైన పొరపాట్ల గురించినటువంటి డిస్కషన్ ఇప్పుడు మనం చేద్దాం. మొట్టమొదటిది లక్ష్మీ స్థానం, అంటే 135వ డిగ్రీలు ఆగ్నేయం సెంటర్ పాయింట్. అక్కడ టాయిలెట్స్ ఉండడం, సెప్టిక్ ట్యాంక్ ఉండడం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అది ఒక ఇంట్లో లగ్జరీని, ఫైనాన్షియల్ స్టేటస్ని, వైభవాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇది మొదటిది. రెండో అంశం, శిఖి స్థానంలో ఏ ఇంట్లో అయితే ద్వారం ఉంటుందో అగ్ని చేత పీడితులు కావడం, అగ్ని భయవశులై ఉండడం అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్, సమరాంగన్ సూత్రధార గ్రంథాలు చెప్తున్నాయి. ఇది రెండో అంశం. కుబేర స్థానంలో సెప్టిక్ ట్యాంక్ ఉన్నట్టయితే, సోమస్థానంలో ముఖ్య బల్లాట్ సోమ్, ఉత్తరంలో సోమస్థానంలో సెప్టిక్ ట్యాంక్ ఉన్నట్టయితే డబ్బుకు, అవకాశాలకు పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. ఒక బిల్డింగ్ వాడచ్చా వాడకూడదా, అసలు అది బేసికల్గా ఫండమెంటల్గా బాగానే ఉందా అని నిర్ణయించాలంటే మర్మస్థానాలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. ఈ విషయాల గురించినటువంటి వివరణ ఈ భవనంలో చూసే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భవనంలో 74 అడుగుల వెడల్పు, 110 అడుగుల పొడవు ఉంది. నేను ముందుగా చెప్పినట్టు ఈ భవనం 0 degrees నార్త్కు లేదు. ఇది నార్త్ అనుకుంటే యాక్చువల్గా 0 degrees ఇక్కడ ఉండాలి. కానీ 34 డిగ్రీలు, ఆల్మోస్ట్ 35 డిగ్రీలు టిల్ట్ అయ్యి ఇక్కడ ఉండాల్సినటువంటి నార్త్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈ నార్త్ ఇది పెద్ద సెప్టిక్ ట్యాంక్. 4 ఫ్లోర్లకు ఇంత పెద్ద భవనానికి సరిపోయేటువంటి దాదాపు 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవుతో 10 అడుగుల లోతుతో ఉన్నటువంటి అత్యంత భారీ సెప్టిక్ ట్యాంక్. ఈ సెప్టిక్ ట్యాంకు కుబేర స్థానంలో ఉంది. ఇది మొట్టమొదటి భయంకరమైన పొరపాటు. కుబేర స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ కానీ లెట్రిన్స్ కానీ ఉండకూడదు. యాంటీ రేడియేషన్, యాంటీ వ్యతిరేక ప్రభావాలను చూపించేటువంటి ఏర్పాట్లు ఏవి కూడా కుబేర స్థానంలో ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, చాలా ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి అంశం. సో ఈ ప్లాట్ 0 degreesకి లేదు, సుమారుగా 35 డిగ్రీలు టిల్ట్ అయి ఉన్నటువంటి ఈ ప్లేస్ ఉత్తరంలోనే పెద్ద
సెప్టిక్ ట్యాంక్ వాడబడుతోంది. కాబట్టి ఈ భవనంలో ఇది మొట్టమొదటి నెగిటివ్ ఇంపాక్ట్. దీని ప్రభావం ఏమవుతుంది? అవకాశాలు సన్నగిల్లుతాయి, ఆర్థిక పురోభివృద్ధి ఉండదు. కుబేర స్థానం దెబ్బతింటే డబ్బుకు, సంపదకు, వెల్త్కి లోటు ఏర్పడుతుంది. సో ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ చూసినట్టయితే మనం ఈ బిల్డింగ్ ని బ్రహ్మస్థానంలో ఈ తిరిగినటువంటి 35 డిగ్రీలను కన్సిడర్ చేసి 11.25 డిగ్రీలని తీసుకొని 32 ఎంట్రన్స్లను ఏర్పాటు చేసినట్టయితే ఇది ఈ భవనం యొక్క ఎంట్రన్స్ E1 లో ఉంది. E1 అంటే శిఖిస్థానం. శిఖిస్థానంలో ప్రధాన ద్వారం ఉన్నటువంటి భవనంలో అగ్ని పీడితులై ఉంటారు, అగ్ని చేత భయపడుతూ ఉంటారు, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. అది ఇక్కడ జరిగింది. ఈ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో పెద్ద భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల విలువైనటువంటి థియేటర్ దగ్ధమైపోయింది ఇక్కడ. సో వాస్తుశాస్త్రం ఏదైతే రాసి పెట్టిందో అది జరిగి తీరుతుంది. శిఖిస్థానంలో ఎంట్రన్స్ ఉంది, ఈ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని చూసినట్టయితే ఈ బిల్డింగ్ మరి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్ వాడచ్చా, బానే ఉందా అంటే మర్మస్థానాల్ని మనం లెక్కగట్టినప్పుడు ఈ పొడవు వెడల్పులకు తిరిగి ఉన్నటువంటి డిగ్రీస్ కి మనం మర్మస్థానాలను లెక్కగట్టినట్టయితే ఈ బ్లూ కలర్ లో కనపడేవి మర్మస్థానాలు. చూడండి, ఈ రెడ్ కలర్ లో కనపడేవి పిల్లర్స్. ఈ భవనంలో ఏ పిల్లర్ గాని, ఏ గోడ గాని, ఏ సెప్టిక్ ట్యాంక్ గాని మర్మస్థానాల పైన లేదు. ఇంత పెద్ద బిల్డింగ్ లో ఇన్ని పిల్లర్స్ కూడా ఏది కూడా, ఏ గోడ కూడా మర్మస్థానం పైన లేదు. అంటే బేసికల్ గా ఈ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ బాగుంది. మనం నిర్ధారించుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఇది బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానానికి సమీపంలో కూడా ఈ పిల్లర్ నుంచి ఈ బ్రహ్మస్థానానికి 8 అడుగుల దూరం ఉంది. కాబట్టి బ్రహ్మస్థానం అత్యంత పటిష్టంగా ప్రొటెక్ట్ చేయబడింది. దాంతోపాటు మిగిలిన 8 మర్మస్థానాలు కూడా అత్యంత బాగున్నాయి. కాబట్టి బేసికల్ గా బిల్డింగ్ స్ట్రక్చర్ స్కెలిటన్ అనేది చాలా బాగుంది. కానీ బిల్డింగ్ లో ఏ ఏ స్థానాలను ఎందుకోసం వాడుతున్నాం అనే దాంట్లో పెద్ద లోపం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. ఈ భవనంలో మనం చూసినట్టయితే ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి 1, 2, 3 ఇది ఆగ్నేయం అంటే లక్ష్మీ స్థానం. 3 టాయిలెట్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్ మొత్తానికి అవసరమైన టాయిలెట్స్ అన్ని ఈ లక్ష్మీ స్థానంలో తెచ్చిపెట్టారు. సో లక్ష్మీ స్థానం ఎప్పుడైతే ఇబ్బందికి లోనైందో ఆ బిల్డింగ్ వైభవానికి దూరం అయిపోయింది, ఆర్థిక స్తోమతకు దూరం అయిపోయింది. ఈవెన్ యజమాని ముందుగా చాలా స్థితిమంతుడు అయినప్పటికీ ఈ భవనం నష్టాన్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ 3-4 అంశాలు, ఒకటి మర్మస్థానాలు బాగున్నాయి కాబట్టి ఈ బిల్డింగ్ బాగుంది, ఎంట్రన్స్లు బాలేవు, నార్త్ను తప్పుగా ఉపయోగించారు, లక్ష్మీ స్థానాన్ని ఆగ్నేయాన్ని తప్పుగా ఉపయోగించారు కాబట్టి ఈ బిల్డింగ్ అత్యంత నష్టాన్ని తీసుకొచ్చింది. యజమాని ఆ బిల్డింగ్ వదిలిపోయి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది, గౌరవాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇవన్నీ పిన్ టు పిన్ వాస్తుశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారో అవే ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాస్తుశాస్త్రాన్ని అనుసరించి నిర్మాణాలు చేపట్టుకోవడం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం.